ముందుగా ఒక మాట, ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. నిన్న జరిగిన గ్రూప్ డిస్కషన్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. సో 5 × 10 మంది అంటే 50 మందికి జరిగిన గ్రూప్ డిస్కషన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో ఈ రోజు గ్రూప్ డిస్కషన్స్ బయటోళ్ళకి, రేపు గ్రూప్ డిస్కషన్స్ బయటోళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ వీడియో ఎవరెవరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, ఎవరెవరైతే గ్రూప్ డిస్కషన్స్ పోతున్నారో, అలాగే గ్రూప్ డిస్కషన్స్ పోయిన వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది, ఏమేం జరుగుతుంది, ఎట్లాంటి వాళ్ళు వచ్చారు, ఏ సెలబ్రిటీలు వచ్చారు, ఏ కంటెస్టెంట్లు వచ్చారు, ఏ ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు, వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేశారు తెలిసేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ కొట్టకుండా లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఫస్ట్ ఒక లైక్ కొట్టి వీడియో చూసే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ శ్రీనివాస్ 365 ఫర్ ద ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింపుల్ ప్రెజెస్ పెట్టుకొని చలో షురు చేద్దాం. నిన్న 5 బ్యాచ్లు జరిగినాయి అనేది ఇన్ఫర్మేషన్. అయితే 5వ బ్యాచ్ తర్వాత కూడా వాళ్ళంతా బయటకు వస్తుంటే ఇంకొంతమంది అక్కడ ఉన్నారు, 6వ బ్యాచ్ కూడా జరిగిందన్న అని కొంతమంది చెప్పారు. ఒకవేళ 6వ బ్యాచ్ ఎవరన్నా ఉంటే, అంటే నాకు 5 బ్యాచ్ల వరకే ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి 6వ బ్యాచ్ ఎవరన్నా ఉంటే కొంత కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయరు. ఇన్స్టాగ్రామ్లో మన Sreenu65_official అని ఉంటుంది, దానిలో మీరు మెసేజ్ చేస్తే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను మీతోటి. యా, అండ్ 5 బ్యాచ్లలో ఫస్ట్ 2 బ్యాచ్లు అంటే 8 బ్యాచ్ 9 బ్యాచ్ వాళ్ళకి మాత్రం మనం వీడియోలో ఏదైతే టాపిక్ చెప్పినామో, అంటే మొన్న వీడియో చేసిన కదా నేను, ఆ మొన్న వీడియోలో అగ్నిపరీక్ష అప్డేట్స్ అని ఉంటుంది చూడండి, వైట్ గోల్డ్ డ్రాప్ అప్డేట్స్ అని ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ అని కూడా ఉంటుంది దాని మీద thumbnail మీద, అది చూడురి. అందులో నేను ఒక 13 టాపిక్స్ గురించి డిస్కస్ చేసిన. ఆ 13 టాపిక్స్లో 3rd టాపిక్ అండ్ 13th టాపిక్ కింద 3rd టాపిక్ ఏంటంటే మ్యారేజా లివింగా అని అడగొచ్చు, ఆ టాపిక్ మీద గ్రూప్ డిస్కషన్ పెట్టొచ్చు అని చెప్పిన. అట్లనే 13th టాపిక్ కింద మనీయా రిలేషన్షిప్సా అని చెప్పిన. అయితే ఫస్ట్ బ్యాచ్కి సెకండ్ బ్యాచ్కి టాపిక్స్ ఇవే టాపిక్స్. అంటే ఏలే అన్న ఊరికే నువ్వు రఫ్గా రాళ్ళేసినావు, అందుకే ఈ టాపిక్లు వచ్చుండొచ్చేమో, లేదంటే గ్రూప్ డిస్కషన్ అనేసి ఇట్లాంటి టాపిక్స్ తప్ప ఇంకేమి ఇస్తారంటే, ఎస్ అఫ్ కోర్స్ గ్రూప్ డిస్కషన్స్ అంటే ఇట్లాంటి టాపిక్స్ తప్ప ఇంకేమి ఇయ్యరు. సో మన గెస్ రైట్, పోయినసారి కూడా ఇట్లాంటి టాపిక్స్ బేస్ చేసుకుని ఇచ్చారు కాబట్టి మన గెస్ వర్కౌట్ అయింది అన్నట్టు. మ్యాక్సిమం తెలుసు కదా, బిగ్ బాస్ టైంలో కూడా మన గెస్సులు వర్కౌట్ అవుతాయి, అంతే ఉందయ్యా, మన 6th సెన్స్ గట్టిగా వర్కౌట్ అవుతుంది కాబట్టి. సో మనీయా రిలేషన్షిప్ అనే టాపిక్ అక్కడ ఎందుకు వచ్చింది తెలుసా? కొన్నిసార్లు గ్రూప్ డిస్కషన్స్లో నిన్న జరిగిన ప్యాటర్న్ కావచ్చు, పోయిన ఇయర్ జరిగిన ప్యాటర్న్లో కావచ్చు, మీరే డిస్కషన్ చేసుకుని ఒక గ్రూప్ డిస్కషన్ టాపిక్ స్టార్ట్ చేయండి అని చెప్పి అడగచ్చు. నిన్న కూడా అడిగారు. సెకండ్ బ్యాచ్లో మన టాపిక్ రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళకే ఛాన్స్ ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళలో అందరూ కూడా మన వీడియో చూసిన వాళ్ళు ఉంటారు కదా, అందులో నుంచి ఒక పర్సన్ లేచి, అంటే రకరకాల టాపిక్లు చెప్పారట, ఒక పర్సన్ లేచి లవ్వా మనీయా, రిలేషన్షిప్పా మనీయా అని ఈ టాపిక్ మీద మాట్లాడవచ్చు కదా మేడం అని చెప్పి జస్ట్ సజెషన్ చేశారట. సజెషన్ చేయగానే ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంది, కంటిన్యూ చేయండి అని చెప్పి ఆ టాపిక్ మీద డిస్కషన్ జరిగింది. అట్లా మన టాపిక్ వచ్చింది అన్నట్టు. అంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా మన వీడియోలు చూస్తూ ఉంటారు కాబట్టి, వచ్చిన క్రౌడ్, వచ్చిన ఆస్పిరెంట్స్ వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తారు కాబట్టి, మీరే సెలెక్ట్ చేసుకోరు అన్నప్పుడు మన టాపిక్సే వస్తాయి. సో బేసికల్లీ మన వీడియో చూడడం వల్ల వచ్చే రకరకాల లాభాలు ఏంటంటే, ఫస్ట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, 2 గ్రూప్ డిస్కషన్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అండ్ అక్కడ ఏం జరుగుతుంది, అండ్ అగ్ని పరీక్ష గురించి ఓవర్ అండ్ సోల్ టోటల్ ఇన్ఫర్మేషన్ మన పాడ్కాస్ట్లలో, లైవ్లలో, నా వీడియోలలో మొత్తం ఇది ట్యూషన్ టీచర్ చెప్పినట్టుగా మంచి నీట్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేసి పెట్టిన. కాబట్టి ఆ వీడియోలు చూడుర్రి, పనికి వస్తాయి, చాలా పనికి వస్తాయి. ఇప్పుడే కాదు, అగ్ని పరీక్షలో కూడా పనికి వస్తాయి. కాబట్టి రేపు పొద్దున మీరు అగ్ని పరీక్ష త్రూ బిగ్ బాస్కి పోయి, ఆ తర్వాత సీనన్న వీడియోలు నాకు చాలా హెల్ప్ అయినాయి, సీనన్న ఆ రోజు ఆ వీడియోలు లేకపోతే నాకు ఆ కాన్ఫిడెన్స్ రాకపోతే అని అన్నారు అనుకో, రేపు పొద్దున ఏ యూట్యూబ్ ఇంటర్వ్యూలోనో, లేదంటే బిగ్ బాస్ హౌస్లోనో, లేదంటే అగ్ని పరీక్ష స్టేజ్ మీద అన్నారు అనుకో, నాకెంత గౌరవం. పిల్లలు ఎదిగిన, అంటే పిల్లలు ఏమంటారు, పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పుత్రుడు పేరు తీసుకొచ్చినప్పుడు అన్నట్టుగా, గురువుకి శిష్యుడు ఎదిగినప్పుడు ఎంత బాగుంటుందో, పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి కలిగే ఆనందం లాగా మీరంతా కూడా ప్రయోజకులు అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తారు. అందుకే మీకోసం చేసిన ఈ తాపత్రయంలో భాగంగా అవన్నీ బాగా సరిపోలే, ఇవన్నీ పథకాన్ని పెట్టి నిన్న ఏం జరిగిందంటే, 5 బ్యాచ్లు జరిగినాయి కదా, అందులో ఒక బ్యాచ్కి లివింగా మ్యారేజా అని అడిగారు. అయితే ఆ బ్యాచ్లో సెలబ్రిటీస్ ఎవరన్నా ఉన్నారంటే మ్యాక్సిమం లేరని చెప్పాలి, ఎందుకంటే ఆ బ్యాచ్లో అంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ప్రతి బ్యాచ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. కొంతమంది అన్నారు కదా సామాన్యులు అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్నే తీసుకుంటుంటే, నేనేమంటానంటే, నాతో కూడా ఆ పాయింట్ చెప్పిన వాళ్ళకి నేనేమంటున్నా అంటే, ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్ కానోడేవాడు, నేను సామాన్యురాల్ని అని చెప్పేటోళ్ళకి కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, వీడియోలు పెడతారు, ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి ఎంతో కొంత కమ్సకం ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళ వీడియోలో కూడా లక్షలు మిలియన్లు కొట్టినవి ఉంటాయి, లక్షలలో పోయిన వీడియో ఉండదా ప్రతి ఒక్కరికి. ఒక చెల్లె నాకు మెసేజ్ చేసింది, ఆమె స్వీపర్ జాబ్ చేస్తుందంట, హాస్పిటల్లో స్వీపర్ జాబ్ చేస్తుందంట. ఆమెకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలో కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు కూడా కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్లు, కౌంటర్లు, కామెంట్ల మీద రియాక్షన్ వీడియోలు కూడా చేసింది.
అండ్ ఆమె కూడా ఇన్‌ఫ్లుయెన్సరే గదా! సో, బేసికల్లీ అందరూ ఇన్‌ఫ్లుయెన్సర్సే. ఈ మధ్య కాలంలో ఇన్‌ఫ్లుయెన్స్ చేయనోడు లేడు. ఫస్ట్ రౌండ్‌లో పోయినోళ్ళలో ఒక ర్యాపరు, ఒక ఆర్‌జే, ఒక ఇన్‌ఫ్లుయెన్సరు, ఒక బాడీ బిల్డరు, ఒక కమెడియను అంటే కామెడీ చేసే పర్సను, ఒక ఇక రకరకాల పర్సన్స్ అంటే ఫోక్ డాన్సరు అండ్ మీరు ఫస్ట్ రౌండ్ అని కాదు, నేను కొంతమంది సెలబ్రిటీలు అంటే కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీలు వచ్చిర్రు. ఆళ్ళ పేర్లు చెప్తా చూడుర్రి. ఉప్పల్ బాలు వచ్చిండు. అందరూ తెలుసులేరంటారు. వినయ్ కుయ్యా వచ్చిండు. అందరూ తెలుసులేరంటారు. విరాట్ అని చెప్పి ప్రాంక్ వీడియోలు చేస్తాడు. అతనొచ్చిండు. అండ్ శ్రీదేవి అనే ఐడియా ఉందా మీకు? ఇన్‌స్టాగ్రామ్‌లో కామెడీ వీడియోలు చేస్తది. దాంతో పాటుగా జబర్దస్త్‌లో కూడా చేసింది. మా జబర్దస్త్‌ల అంటే జబర్దస్త్‌లో 5 ఏళ్ళు చేసినా కాబట్టి మా జబర్దస్త్ అని చెప్పుకోబుద్ధి అవుతది. రైట్. మా జబర్దస్త్‌లో చేసింది శ్రీదేవి. వాళ్ళ సిస్టర్ కూడా ఇన్‌ఫ్లుయెన్సరే, బాడీ బిల్డర్ నక్షత్ర ఆమె వచ్చింది. అండ్ అక్కడ ఇంకా చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చిర్రు. డీ డాన్సర్ అని చెప్పి ఒకతను వైట్ గోల్డ్ కాంటెస్ట్‌కి అప్లై చేసిండు చూసినావా? నేను డీ డాన్సర్‌ని ఇట్లా కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అటు ఇటు అయింది, మళ్ళీ అయింది అట్లా అని కొంచెం ఎమోషనల్‌గా ఒక వీడియో ఉంటది. సో, ఆ డీ డాన్సర్ వచ్చిండు. ఇంకా ఇంకా బుట్టబొమ్మ, వరంగల్ బుట్టబొమ్మ ఐడియా ఉంది కదా! ఒక కేసు, పెద్ద కేసు, ఒక సంచలనాత్మకమైన కేసు ఉండే చూడు. డాక్టర్ వాళ్ళ మిసెస్ సూసైడ్ చేసుకుంది. బుట్టబొమ్మ వల్ల, బుట్టలో పడిన డాక్టర్ వల్ల అని చెప్పి ఇట్లాంటి ఒక న్యూస్ అప్పట్లో బాగా సంచలనమైంది కదా! బుట్టబొమ్మ వచ్చింది. ఇట్లా చాలామంది సెలబ్రిటీలు, ఐ మీన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, యాంకర్‌లు, అపూర్వ అని ఒక యాంకర్ వచ్చింది. చాలామంది నిన్న వచ్చిన వాళ్ళలో మస్తు మంది మనకి నోన్ ఫేసెస్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ త్రూ, యూట్యూబ్ త్రూ మనకు నోన్ ఫేసెస్ వచ్చిర్రు. వాళ్ళందరిని తీసేసుకుంటారంటే లాస్ట్ ఇయర్ వీళ్ళకు మించిన తోపులు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. సో, మీరు వాళ్ళు వచ్చారు కాబట్టి మేము సెలెక్ట్ కామా ఏంది వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి అనుకోకుర్రి. పోయిన వాళ్ళకి చెప్తున్నా అనుకోకుర్రి. అదేముండదు. అక్కడ చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడతారు అనుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ సైలెంట్‌గా ఉన్నోళ్ళు ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్‌లోనే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. లివింగా మ్యారేజా అని చెప్పి టాపిక్ ఇస్తే ఆ గ్రూప్ డిస్కషన్‌లో అందరూ మ్యారేజ్ అన్నారట. అఫ్‌కోర్స్ తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ మీదనే పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మ్యారేజే అన్నారు. అందరూ మ్యారేజ్‌కి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఒక్క అమ్మాయి మాత్రం ఆపోజిట్‌గా పోయి కూర్చుండి లివింగ్ అన్నదట. అంటే ఒక సైడ్ 9 ఒక సైడ్ 1 అయిపోయింది. ఆ అమ్మాయి పేరు రుచిత అంట. సో, తను గట్టిగా ఆర్గ్యూ చేసింది. గట్టిగా ఫైట్ చేసింది. అది ఆమెకు ప్లస్సు. అట్లని చెప్పి థర్డ్ బ్యాచ్‌లో కూడా 1 వర్సెస్ 9 జరిగింది. కానీ అక్కడ ఉన్న పర్సన్‌కి మైనస్ అయింది. అంటే మైనస్ ఇన్ ద సెన్స్ అతని మీదకి అందరూ ఎగబడి గట్టిగా అరిసిరట. ఇక్కడ అమ్మాయి కాబట్టి ఎగబడి అరవడం అనేది ఉండదు. కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేసి అబ్బాయిలైనా గాని, అమ్మాయిలైనా గాని ఆగిర్రు. అక్కడ 1 అబ్బాయి అయ్యేసరికి అందరూ ఎగబడ్డరట. ఎగబడి ఏదో కొట్లాడుకున్నట్టుగా, లొల్లి పెట్టుకున్నట్టుగా అయిందట. దాంతోటి ఏందంటే ఆయన ఓరియమ్మ ఏందిరా ఇదంతా చేపల మార్కెట్‌లోకి అయిపోయి మొత్తం కొడతారేందిరా, కొట్టడానికి వచ్చినట్టు వత్తారేందిరా అని చెప్పి ఆయన కొంచెం నర్వస్ అయిండట. సో, అట్లా 1 వర్సెస్ 9 అయితే ప్లస్ అయిద్దా, మైనస్ అయిద్దా అంటే చెప్పలేం. అక్కడ ఉన్న బ్యాచ్‌ని బట్టి. సో, థర్డ్ బ్యాచ్‌లో వినయ్ కుయ్య ఉన్నాడు. ఇంకా కొంతమంది వినయ్ కుయ్య గట్టిగా మాట్లాడతాడు, గట్టిగా అరుస్తాడు, గట్టిగా షౌట్ చేయగలుగుతాడు. అండ్ మిగతా వాళ్ళు ఉన్నారు. ఒకరు అరిసిరంటే మిగతా వాళ్ళు అరుస్తారు. అట్లా అరిసి లొల్లి అయిందట. సో, అట్లుంటదన్నట్టు. రకరకాలుగా ఉంటది కథ. బేసికల్లీ ఒక మాట చెప్తాను. అందరూ ఎడ్డేమంటే మనం తెడ్డేమంటే వర్కౌట్ అయిద్దేమో అని అనిపిస్తుండొచ్చు. అనిపిస్తది కూడా అడిగిపోయినాక. కానీ తెడ్డేమన్న తర్వాత తెడ్డెం మీద నువ్వు పాయింట్ పెట్టలేకపోతే నువ్వు ఎడ్డోడివి అయితావు. కాబట్టి నీకు ఎడ్డమనిపిస్తే తెడ్డమే ఉండు. వాలిడ్ పాయింట్లు మాట్లాడడానికి ట్రై చేయి. తెడ్డమని ఎడ్డమని అనుకో అట దిడ్డమవుతుంది. అది మ్యాటర్. అండ్ ఇంకోటి ఫిఫ్త్ బ్యాచ్‌లో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫిఫ్త్ బ్యాచ్‌లో మాక్సిమం ఎవరు సరిగ్గా మాట్లాడలేదు. అందరూ అట్టట్టే మాట్లాడిర్రు. అందరూ డిస్కషన్స్ సరిగ్గా చేయకపోతే గ్రూప్ డిస్కషన్ 10 మినిట్స్‌లో క్లోజ్ అయిందట. 10 మినిట్స్‌లో క్లోజ్ అయిపోయిందట గ్రూప్ డిస్కషన్. అండ్ ఏం జరుగుతుంది అసలు పోంగానే అంటారా? సరే పోయేటోళ్ళకి చెప్తున్నా, కొత్తోళ్ళకి భయపడకుండా ఉండడానికి అండ్ ధైర్యంగా ఉండడానికి చెప్తున్నా. పోంగానే మీకు బుక్లెట్లు ఇస్తారు. అందులో ఒక 200 క్వెషన్లు ఉంటాయి. ఆ 200 క్వెషన్లన్నీ వింతగా ఉంటాయి. అంటే ఒకవేళ నువ్వు ఇప్పటికిప్పుడు మాయమైతే ఏం చేస్తావు? జంతువుగా మారితే ఏం చేస్తావు? ఇంకేంటిది నీకేమైనా రిలేషన్‌షిప్స్ ఉన్నాయా? నీ బొమ్మ గీయి, లేదంటే బిగ్ బాస్ బొమ్మ గీయి. ఇలాంటి డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్ అన్నీ మీరు ఇవే కాదు ఇంకా ఉంటాయి. ఇంకా డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయి. సో, ఆ బుక్లెట్ ఫిల్ చేయాలి. 200 క్వెషన్లు రాసేసరికి మీకు తెల్లారుతది. అటెనక మీరు లోపలికి పోతారు. పోయినాక సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. సెల్ఫ్ ఇంట్రడక్షన్స్‌లో ఇంట్రడక్షన్ చేసే దగ్గర మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కనబడుతది. మీ గురించి మీరు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ ఈవెన్ నేను ఇప్పుడు చెప్పినాక కూడా మీరు అక్కడ పోయిన తర్వాత నర్వస్ అవ్వచ్చు. మీరు కొంచెం ఆగం అవ్వచ్చు. టెన్షన్ పడొచ్చు. ఆ టెన్షన్‌లో చక్కగా చెప్పకపోవచ్చు. సో, బీ బ్రేవ్, బీ కాన్ఫిడెంట్ అండ్ బీ యూనిక్. యూనిక్ అంటే మొత్తం ఇక భూమి మీద లేనిది చేయాలన్న ప్రయత్నం చేసిరనుకో బిస్కెట్ అయితారు. సో, అట్లా కాకుండా కొంచెం అంటే ఐ మీన్ టు సే బాగా గట్టిగా మాట్లాడాలి. ఎట్ ద సేమ్ టైమ్ పాయింట్ ఉండాలి, లాజిక్ ఉండాలి. ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కూడా అంటే ఇక నేను ఒక మాట చెప్తా. నిన్న కొంతమంది ఏడ్చిరట.
నేను లవ్ ఫెయిల్యూర్‌ని అని ఏడ్చిర్రట. కొంతమంది మాకు నాన్న లేడు, నాన్న చిన్నప్పుడే చచ్చిపోయిండని చెప్పి ఏడిచిర్రట. కొంతమంది కొన్ని గ్రూప్స్‌లలో అయితే ఇంగా నా లవర్ చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత నా లైఫ్ స్టార్ట్ అయిందన్నారట. ఇక రకరకాలు ఎక్కడ లేని బాధలు, ఎక్కడ లేని దునియాలో లేని కష్టాలన్నీ నాకే ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకున్నోళ్ళు కూడా ఉన్నారట. నేను ఎమోషనల్ పర్సన్‌ని అని చెప్పినోళ్ళు ఉన్నారట. నేను ఎమోషనల్లీ స్ట్రాంగ్ అని చెప్పి ఏడిచినోళ్ళు ఉన్నారట. రకరకాల వింత వింత చేష్టలన్నీ చేసిర్రట. అంటే ఆపోజిట్ వాళ్ళు నచ్చాలి మనల్ని. ఇంప్రెస్ చేయమంటే ఇంప్రెస్ చేసినోళ్ళు లేరు. అండ్ ఉప్పల్ బాలు ఇన్ ద మీన్ వైల్ ఉప్పల్ బాలు ఆగంగా ఎత్తర లేపినాడ. అక్కడ ఉన్నోళ్ళందరికీ మీరెవ్వరు సెలెక్ట్ గారు నేనొక్కడే సెలెక్ట్ అయితా అన్నాడట. నన్ను నవ్వించమని చెప్పి ఆ మేడం అడిగితే, అక్కడ ఉన్న మేడం అండ్ సార్ వాళ్ళు అడిగితే, తెలుసు కదా చక్కయ్యారా అని చెప్పి ఎగిరిండంట, దుంకిండంట, నవ్విండంట, ఉరికిండంట, మొత్తం ఆగంగా ఎత్తర లేపిండట. అదే బ్యాచ్లో ఉన్న వాళ్ళలో ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా గట్టిగానే మాట్లాడిర్రు అనేది ఇన్ఫర్మేషన్. సో అగ్ని పరీక్ష షూటు అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ షూట్ వచ్చేసి మేబీ ఈ మంత్ ఎండింగ్లో ఉండొచ్చు. కాబట్టి మీకు ఈ 1 వీక్లోనే ఈ 2-3 డేస్లో మీకు కాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బీ రెడీ. ఎవరికైతే గ్రూప్ డిస్కషన్ అయిందో బీ రెడీ. సో మీ గ్రూప్లో అందరినీ తీసుకోరు. మీ గ్రూప్లో ఒకరినో, ఇద్దరినో, ముగ్గురునో, నలుగురినో, బాగుంటే 5గురినో తీసుకుంటారు. సో 10 మందికి 10 మందిని తీసుకోరు. సో కీడెంచి మేలించండి, రాకపోయినా అప్సెట్ కాకండి. మీరు థర్డ్ లెవెల్ దాకా వచ్చారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్ ఫర్ దట్. సో నెక్స్ట్ నామినేషన్స్ చేయాల్సి వస్తే దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకంటే థర్డ్ రౌండ్లో ఉన్న థర్డ్ బ్యాచ్ వాళ్ళకి నామినేషన్స్ ప్రాసెస్ కూడా జరిగిందట. ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు నామినేట్ చేయాలి. ఇక్కడ అన్డిజర్వ్డ్ అంటే ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఎందుకు అని చెప్పి అంటే ఒక్కొక్కరికి 4 ఓట్లు వచ్చినాయట, వినాయక్ వియాకు 3 ఓట్లు వచ్చినాయట, ఇంకొకరికి 1 ఓటు వచ్చిందట, ఇంకొకరికి 2 ఓట్లు వచ్చినాయట. అట్లా నామినేషన్స్ వచ్చినాయట. సో నామినేషన్ ప్రాసెస్ కూడా రెడీగా ఉండాలన్నమాట. అక్కడ పాయింట్ పెట్టి అక్కడ అబ్జర్వేషన్ ఈజ్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్. సో అబ్జర్వ్ చేయండి. అక్కడికి పోయిన తర్వాత అండ్ అక్కడికి పోగానే రాసుకొని పూసుకొని తిరిగి అందరితో కలిసిపోతా అంటే కనుక తర్వాత నెక్స్ట్ రౌండ్లో గట్టిగా మాట్లాడాలి అంటే కొద్దిగా టైం ఉంటుంది కదా, 2-3 అవర్స్ ఉంటుంది. కాబట్టి సొల్లు పెట్టుకుంటే అందరితో మంచిగా మాట్లాడిస్తే తర్వాత పాయింట్ పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు అరే ఇది నాకు క్లోజ్ అయింది కదా అని పాయింట్ పెట్టలేకపోతాం. కాబట్టి అక్కడికి పోయిన తర్వాత అబ్జర్వేషన్ చేయండి. ఓకేనా. ఇంకో బ్యాచ్ కూడా టాపిక్ ఇచ్చారు, ఏది అమ్మాయిలు చీట్ చేస్తారా అబ్బాయిలు చీట్ చేస్తారా అని. మనం డిస్కషన్ చేసిన టాపిక్లో అమ్మాయిలకు మీరు సపోర్ట్ చేస్తారా అబ్బాయిలకు మీరు సపోర్ట్ చేస్తారా అని అన్నాం కదా. ఇంచుమించు అట్లాంటి టాపిక్ అనుకోండి. అమ్మాయిలు చీట్ చేస్తారా అబ్బాయిలు చీట్ చేస్తారా అని. ఈ బ్యాచ్కే కొంచెం మరి అక్కడ గ్రూప్ డిస్కషన్ పెద్దగా ఏం జరగలేదట. ఎవరు పెద్ద వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడకపోయేసరికి చాలే మీరంతా బోర్ ఉన్నారని చెప్పి చాలు ఇక వెళ్ళండి అని చెప్పిందంట. సో ఒక 10 నిమిషాల పాటు ఆ గ్రూప్ డిస్కషన్ జరిగింది, అంతకు మించి జరగలేదు అని అన్నారు. ఆ బ్యాచ్లో నుంచి ఒకరినో ఇద్దరినో తీస్తారు కావచ్చు, ఎందుకంటే ప్రతి బ్యాచ్ నుంచి ఒకరినో ఇద్దరినో తీస్తారు. లేదు అంటే అందుకే వీళ్ళు ఎందుకైనా మంచి స్పేర్లో ఉంటారు కదా అని చెప్పి 150 మందిని 170 మందిని పిలుస్తున్నారేమో. ఎందుకంటే మనకి ఇందులో నుంచి 50 మందిని ఫిల్టర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అంటే గ్రూప్కి ఒక్కరిని తీసుకున్నా, ఇద్దరిని తీసుకున్నా, కొన్ని బ్యాచ్లలో బాగుంటే 5గురిని తీసుకున్నా కానీ బెటర్ అవుతుంది. ఖచ్చితంగా గ్రూప్కి 4గురిని తీసుకోవాలంటే బిస్కెట్ వాళ్ళు కూడా వస్తారు కదా అన్న ఫీలింగ్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి పోయినసారి లేకనే క్రింజ్ కంటెస్టెంట్లు ఉంటారు, అగ్ని పరీక్ష స్టేజ్ మీద కూడా ఉంటారు. అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోతారు. మేబీ ఉప్పల్ బాల్ ఉంటే ఉండొచ్చు, అగ్ని పరీక్షలో అనుకుంటున్నాను. ఇవాళ గ్రూప్ డిస్కషన్స్ పోయేటోళ్ళకి అండ్ రేపు గ్రూప్ డిస్కషన్స్ పోయేటోళ్ళకి ఆల్ ది బెస్ట్. బాగా చేయరి. ప్రతి బ్యాచ్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక మామూలుగా కాల్ సెంటర్ జాబులు కావచ్చు, లేదంటే చిన్న చిన్న జాబులు చేసే పర్సన్స్ కూడా వచ్చారు. టామ్ బాయ్ లాగా ఉండే గర్ల్స్ వచ్చారు, ఫెమినిస్ట్ అమ్మాయిలు వచ్చారు, అమ్మాయిలకు సపోర్ట్ చేసే అబ్బాయిలు వచ్చారు, లిటిల్ బిట్ ఫెమినిస్ట్ అన్నమాట. అన్ని రకాల పర్సన్స్ వచ్చారు. ట్రాన్స్జెండర్లు కూడా వచ్చారు. ట్రాన్స్జెండర్లు కూడా కొన్ని బ్యాచ్లలో ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. సో రకరకాల పర్సన్స్ వచ్చారు, రకరకాల ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళు వచ్చారు, అన్ని రకాలు వచ్చారు. అండ్ అందరిలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారు. బికాస్ అందరూ ఇన్ఫ్లుయెన్సర్సే కాబట్టి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్సే కాబట్టి, అందరికీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసి ఉంటాయి. నమస్తే సబాకేర్.